సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. నేను ఇప్పుడే సోదరా సినిమా చూశాను. సంపూర్ణేష్ బాబు గారు మనందరికీ తెలుసు ఆయన టైప్ ఆఫ్ క్రింజ్ కామెడీ ఎలా ఉంటుంది, ఎట్లా చేస్తారు అని. బట్ అది కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తోటి చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ సంజోష్ ఆయన బ్రదర్ క్యారెక్టర్లో అన్నదమ్ముల్లాగా ఇద్దరు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చిరు పవన్ అంట ఇద్దరు కూడా వాళ్ళ పేర్లు సినిమాలో. సో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుని అన్నదమ్ములు ఎలా ఉండాలి అని చెప్పే విధంగా ఆ సినిమాని డిజైన్ చేసుకున్నారు. అండ్ డైరెక్టర్ విజన్ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఆయన తీసుకున్న స్టోరీ లైన్ కానీ బాగుంది. బట్ ఎక్కడో మనకి సెకండ్ హాఫ్లో బోర్ కొట్టి ఏంట్రా ఎందుకు ఇంత ల్యాగ్ అనే పాయింట్ వస్తుంది. అండ్ బాబు మోహన్ గారు మనకు చాలా ఇష్టమైన నటుడు. ఆయన ఈ సినిమాలో వీళ్ళిద్దరికి ఫాదర్గా నటించారు. సో ఆయన నుంచి కూడా కొంత కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరి మధ్యన వచ్చే లవ్ స్టోరీ. సో ఇక్కడ మనకి ట్విస్ట్ ఏంటంటే ఇంటర్వెల్ ప్లాట్లో ఒక ట్విస్ట్ తోటి ఎండ్ చేస్తారు. తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని అన్న పెళ్లి చూపులకి వెళ్ళి చూసుకుంటాడు. సో ఇది ఎలా జరిగింది, తర్వాత తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని తమ్ముడే చేసుకున్నాడా, అన్న ప్రేమించిన అమ్మాయి అన్నకి వచ్చిందా లేదా అన్న ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని చాలా కామికల్ వేలో మంచి కామెడీతో తీసుకుని వెళ్ళారు. ఎక్కడ కూడా ఓవర్ ద లైన్ బార్డర్ దాటడం కానీ ఇలాంటివి లేవు. మంచి కామెడీ ఉంది. అండ్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తోటి సంపూర్ణేష్ బాబు గారు చేసిన ఒక మంచి ఫిలిం సోదర. నాకైతే సినిమా ఓకే, బాగుంది, చూడొచ్చు. థియేటర్లో వన్ టైం వాచబుల్ అని క్లియర్గా చెప్పొచ్చు. సో థియేటర్లో చూడాలి అనుకుంటే సోదర మూవీ ఈజ్ అవైలబుల్. సో ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ ఎక్కడ కొంత ల్యాగ్ వల్ల మనకి ఇది కొంచెం అనిపిస్తుంది తప్ప. అండ్ సినిమా అయితే ఓవరాల్గా గుడ్ పెర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎక్కువ తక్కువ లేదు. బట్ డబ్బింగ్ దగ్గర అక్కడ లిప్సింగ్ దగ్గర కొంచెం మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం. అరే ఎవరు డబ్బింగ్ ఇచ్చారు ఏంటి అన్నట్టుగా హీరోయిన్స్ డబ్బింగ్ వాటిల్లో. సో ఇవన్నీ పక్కన పెట్టుకుంటే సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ అయితే 5కి 1.75 రేటింగ్ ఇస్తాం.